ప్రార్థించుకుందాం. మికిలి ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు, ఈ దిన వాక్యమును బట్టి, నీ బైబిల్లో సత్యాలను బట్టి మేము నేర్చుకునే ప్రతి వాక్యము మా ఆత్మలకు, శరీరాలకు మంచి ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం కలిగచేసి మహిమనందుమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ దినము. మరి ఈ దినము సత్యవేద గ్రంథం నుంచి కీర్తనలు 55వ అధ్యాయము 23 అనగా చివరి వచనములో వంచకులు దాని హిందీలో, ఇంగ్లీషులో గ్రీడీ ఫెలోస్ లేకపోతే డిసెప్షన్ ఫెలోస్, హిందీ మే టేడీలో. కాబట్టి వంచకులను గురించి కొన్ని విషయాలు విందాం. తెలుగులో రాసుకోండి. యోబు 5:12, సామెతలు 28:4, యెషయా 33:1, ఇర్మియా 6:13, మలాకి 1:14, 2 కొరింథీ 4:2, ఎఫెసీ 4:14, 2 తిమోతి 3:13, 2 యోహాను 1:7. వంచకుల గురించి విషయాలు నేర్చుకుందాం. వంచన అనగా మోసం కావచ్చు. వంచన దాని అనేకమైనటువంటి పదజాలములు మనకున్నవి. అయితే వంచకులు తమ పన్నాగములను నెరవేర్చి జీవించకుండులాగున ఆయన వారి ఉపాయములను భంగపరచును. వంచకులు మోసం చేయవారు పైకి వ్యక్తి గల వారి వల్ల కనిపించి దేవుని శక్తిని, దేవుని వాక్యమును, దేవుని సంఘమును ఆశ్రయించలేనటువంటి వారు. ఎలీఫజు యోబు స్నేహితుడు యోబును ఇలాగే నిందిస్తున్నాడు. బహుశా నువ్వు వంచకూడవేమో, దేవుని వంచితేమో అన్నటువంటి సందేహాన్ని ఎలీఫజు పలుకుతూ ఉన్నాడు. కానీ యోబు వంచకుడు కాదు, దేవుని వంచిన వాడు కాదు. తన పిల్లల కోసము ఉదయము లేచి, నా పిల్లలు ఏమైనా పాపం చేసిరేమో, తప్పు చేసిరేమో అని దేవునికి ఒక్కొక్కరిని బట్టి బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. అంత భక్తిపరుడు. ఈ రీతిన సామెతల గ్రంథము 24వ వచనములో మనము చూసినట్లయితే, వంచకుడు తన సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు, దరిద్రుడు దేవుని రాజ్యానికి వాసి. వంచకుడు విస్తారంగా సంపాదిస్తాడు. మంచి వాళ్ళు సంపాదిస్తారు విస్తారంగా, వంచకుడు కూడా సంపాదిస్తాడు. కానీ మంచి సంపాదించే వాళ్ళు విస్తారంగా సంపాదించాలి. దేవుని కొరకు ధనవంతుడైన వాడు, దేవుని కొరకు సంపాదించేవాడు, దేవుని కొరకు సమర్పించుకునేవాడు అని సొలొమోను తన గ్రంథంలో ఈ సామెతను ఉచ్చరిస్తున్నాడు. అనగా ఎవరు? వంచకుడు. మోసం చేసి ఈ లోకములో గొప్పగా జీవిస్తాడు. కానీ వానికంటే దరిద్రుడు, దేవునికి ఇష్టడు, మనుషులకి ఇష్టడు, సంఘానికి ఇష్టడు, ఇప్పుడు దేవుని రాజ్యానికి వారసుడైపోతారు. యెషయా 33:1లో కూడా చూచినట్లయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను చూచి చివరికి ఒక మాట అంటున్నాడు. నువ్వు ఎంతకాలం వంచిస్తావు? ఒకడు నిన్ను ఇప్పుడు వంచకపోయినా, నేను మోసం చేయకపోయినా ఇప్పుడు నువ్వు మోసగించబడతావు. చూడండి, దేవుని యొక్క శిక్ష మహా భయంకరం. మనం ఈరోజు దేవునికి వంచకులుగా ఉండకూడదు, దేవుణ్ణి మోసం చేసినట్టుగా ఉండకూడదు. అననీయ సప్పీరాలు దేవునికి సమర్పించడంలో
అదో రకమైన వంచన. మనకెందుకు అలాంటి వంచన? దేవుడిచ్చను, దేవుడు తీసుకొని పోయాను, మనకున్నవన్నీ దేవునివి అన్నట్టుగా ఉండాలి. ఇక ఇర్మియాను కూడా దేవుని యొక్క సత్యంలో ఇర్మియాను ప్రజల యొద్దకు పంపించాడు. ఇర్మియా, నా ప్రజలు చూడు, ఒకడు కాదు, అందరూ బోధకులు, ప్రవక్తలు, యాజకులు అందరూ వంచుతున్నారు, వంచకులు. చూడండి, దేవుని యాజకులు వంచకులుగా సేవ చేస్తున్నారు, ప్రవక్తలు కూడా ప్రవక్తలుగా జీవిస్తున్నారు. ఈ లోకంలో ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో మనకందరికీ తెలుసు. వంచనతో కూడబడిన హృదయము మనకు ఉండకూడదు. మలాకిలో 1:14 చెప్తున్నాడు ఏమని? ఇదిగో మీ మందలో, మీ పొలములో ఇదిగో కొరివినవి, ఇదిగో మంచి విత్తనములుండగా ఇదిగో వంచకులుగా మీరు గుడ్డి వాటిని, కుంటి వాటిని, అవసరము నీకు లేని వాటిని దేవునికి బలి చేస్తావా? ఇది వంచన కాదా? నీవు వంచకూడవి. దేవునికి ఇచ్చేవి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. పూర్ణమైన హృదయం, శుద్ధ హృదయం. కొంచెం ఇచ్చిన, విస్తారంగా ఇచ్చిన మన దేవుని ఆత్మ మన పురికొలిపిన విధమున ఉండాలి. ఇక 2 కొరింథీ దేవుని 2 కొరింథీలో 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూద్దాం. చాలా మంచి విషయం. అయితే మనము కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. ఈ రోజుల్లో బోధకులు చాలామంది ఉన్నారు. ఎవరు వంచకులో, ఎవరు దేవునికి ఇష్టలో మనకు తెలియదు. నేను కూడా బోధిస్తున్నాను. నేను వంచకుడనో దేవునికి ఇష్టడనో అది దేవుడు ఎరిగి ఉన్నాడని నేను గ్రహించాలి. ఇతరులకు బోధించు నన్ను నేను బోధించుకోవాలి అన్న విషయము రోమియా 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. ఇతరులకు బోధకుడు అయితే నిన్ను నీవు బోధించుకో, నీ ఇంటి వారికి బోధన చేయి. ఇలా చేయకుండా ఉంటే అది వంచన బోధన అని మనము తెలుసుకోవాలి. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనములో చాలా మంచి విషయం అండి. దేవుని యొక్క అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లుగా దేవుని సువార్తను మనము చేయకూడదు. వంచన బోధనలు, వంచన బోధకులు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి అన్న విషయం ఎంత గొప్పదండి. ఈ రోజుల్లో వ్యాపారంగా బోధించడము దేవునికి అయిష్టము. అనగా వంచన క్రైస్తవులకు మంచి విశ్వాసులు దూరముగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తుంది. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు అదే ఆ మాటే తెలియచేస్తున్నాడు. తిమోతి పరిశుద్ధుడైన పౌలుకు చాలా ఇష్టమైనటువంటి వాడు, ప్రీతికరమైనటువంటి వాడు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు. బాగా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సత్య ప్రియులారా, నేను దేని విషయంలో వంచకుడని వంచి నా దేవుని కూడా వంచినట్టుగా మనము జీవించకూడదు. కొద్దివారమైన, వ్యాధిగ్రస్తులమైన, శిలువ భారముగా ఉన్న, లెక్కింపచక్యము కానీ కోట్లాది కోట కష్టములు మనకున్న, మాటికి వచ్చిన, మరి ఉత్కృష్టములు వచ్చిన మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసును ఒప్పుకున్న వారం, దేవునిగా స్వీకరించినటువంటి వారం, దైవమును మనము కొనియాడుతూ ఉండాలి అని దేవుని సాహసంలో మనము జీవిస్తూ ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి ఈ తెలుగులో
ఈ చివరి మాట, ఇది చాలా యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రెండవ పత్రిక ఇది 6వ వచనములో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లేఖ మహా విశేషమైనటువంటి లేఖ కాబట్టి అమ్మగారికి పిల్లలకు శుభమని చెప్పి నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ యేసుప్రభు యొక్క రొమ్మున ఆనుకుని శిష్యుడు ఈ మాటలు వ్రాస్తున్నాడు. తన 2వ పత్రికలో 3 పత్రికలు రాశాడు, ఒక సువార్త రాశాడు. ఈ రీతిన దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాడో మనం గమనించాలి. నా పిల్లల, యోహాను ఒకే మాట అంటున్నాడు, లోకంలో తాను గ్రహించినది ఏమిటి అనగా యేసు పిలవగానే వచ్చాడు. ఎదిగో నన్ను వెంబడించుడి, మిమ్మల్ని జాలరు, మీరు చేపలు పట్టువారిగా కాకుండా మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని అనగానే వెంటనే యేసును వెంబడించిన వారు అతని సహోదరుడు ఈ విధంగా తల్లిని తండ్రిని సమస్తమును వ్యాపారమును విడిచి దేవుని వెంబడించినటువంటి వారు. కానీ ఇతడు పలుకుతున్న మాట ఏంటి? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు, కులాలు, జాతులు, ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళు, ద్వేషించువారు, బైబిల్ క్రీస్తును దేవుడు కాడని పలుకువారు అని ఇక్కడ అర్థం ఉందండి. ఇలాంటి దేవుని ఒప్పుకునలేని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. జాగ్రత్త, మీరు క్రీస్తు విరోధిని గుర్తెరగాలని అక్కడ వ్రాస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు, విలువైనటువంటి సత్యము మనము తెలుగులో విన్నాము. ఇప్పుడు కొన్ని మాటలు మనము హిందీలో వినటానికి ప్రయత్నం చేద్దాం. చాలా సత్యమైనటువంటి విషయాలండి. ఈ విధముగా అనేక భాషలు మనకు తెలియబడినట్టుగా దేవుని కోరుకుందాం. దేవుని యందు లక్ష్యం కలిగి జీవించుటకు మనం ప్రయత్నం చేద్దాం. వంచకులుగా ఉండకూడదు, దగాబాజీగా ఉండకూడదు. टेढ़े मन वाला नहीं, सीधे मन वाला यीशु के लिए प्रिय होती है, प्रिय लोग होता है. आज हम इस हिंदी में ग्रीडी यानी टेढ़ी चाल चलने वाला, धोखाबाज, वंचित करने वाले, इस शब्दों को हम जानने के लिए कोशिश करेंगे. पहले सारे रेफरेंस को लिखिए. जोएब 5:12, अय्यूब नामक पुस्तक 5:12, नीति वचन 28, 28 अध्याय और 6 वचन और 4 आल्सो. Proverbs 28:4, Isaiah 33:1, यशायाह पुस्तक 33:1, जर्मिया 6:13 और यिर्मयाह 6:13, मलाकी पुस्तक 1:14, मलाकी 1:14, 2 Corinthians 4:2, दूसरी कोरिन्थियत पुस्तक 4:2, एफेसियंस 4:14, इफसी पत्री 4:14, 2 तिमोथी 3:13, दूसरी तिमोथी 3:3 और 13, और दूसरी यूहन्ना पत्री 1:7
सेकंड जॉन लेटर 1:7 हम सुनने के लिए तैयार हो जाएंगे। जो यीशु को ग्रहण नहीं करता वो वंचित है, वो वंचित करने वाला है। हम बाइबल या संसार में किसी को धोखा नहीं दे देना चाहिए। टेढ़े मन से और ईश्वर नफरत है। सीधे मन वालों के लिए ईश्वर है, ईश्वर बुद्धि देता है। आइए आज के वचन 55 भजन संहिता 23 वचन। परंतु ये यानी हे मेरे परमेश्वर, तू उन लोगों को विनाश के खड्डे में गिरा देगा। कैसे लोग? हत्यारे और उच्छली मनुष्य अपनी आदि आयु तक भी जीवित ना रहेंगे, परंतु मैं तुझ पर भरोसा रखे रहूँगा। ये भक्त दाऊद का प्रार्थना है। टेढ़े मन वालों में वो आदि आयुष्य तक भी नहीं रहेंगे, ऐसा वचन लिखी हुई है। इसलिए हम अपने संसार से सीधे मन होकर, सीधे मार्ग पर चलकर हम अपने पिता ईश्वर परम पिता यीशु का सम्मान करेंगे, उनकी प्रार्थना करें, उनकी दी हुई आयु को हम संभालें। जो हम मांग रहे हैं आयु, परंतु वो दीर्घायु देंगे। और दीर्घायु कितनी बड़ी, कितनी अच्छी सुविधा के लिए। इसलिए आज अय्यूब नामक पुस्तक 5वां अध्याय 12 वचन में ऐसे लिखी हुई है। वह दूरस्थ लोगों की कल्पनाएं व्यर्थ कर देगा, व्यर्थ कर देता है, और उनके हाथों से कुछ भी बन नहीं पड़ता। यानी एलीफज अपने मित्र अय्यूब को ठट्टा उड़ाता है, बकवास की बातें, टेढ़ी बातें, परंतु कोई ईश्वर के सम्मुख में अय्यूब कभी धोखाबाज नहीं, वो कभी वंचित नहीं करता किसी को। परंतु एलीफज ने उसे छेड़ता है। छेड़ने वाले लोगों से यीशु नफरत होता है, ईश्वर नफरत होता है। इसलिए जो धोखेबाज टेढ़े मन वालों के लिए नीति वचन में एक अच्छे वचन है, उस वचन को मैं पढ़ूंगा। टेढ़ी चाल चलने वाले धनी मनुष्य, यानी टेढ़ी मन से अगर कोई कमाए वो सीधा मन से कमाए। मगर यहाँ पर कहता है कई लोग इस संसार में कम से कम 80% 90% लोग टेढ़ी कमाई होती है। उसे टेढ़ी कमाई से वो आखिरी में वो दुष्ट मनुष्य बनता है। परंतु ये वचन, ये नीति वचन कहती है परंतु व्यवस्था की पालन करो। उतना ही नहीं, अगर कोई गरीब, दीन,
दरिद्र होकर, यानी खराई से चलने वालों का निर्धन पुरुष ही ईश्वर के नज़रों में उत्तम है। कितनी अच्छी बात है। उस वचन को हम ये करें। कहीं संसार में कई लोग धोखा देते हुए वो लोग सोचते रहेंगे मुझे क्या हुआ, मुझे कुछ नहीं होगा, इसलिए और भी दुष्ट बनते रहेंगे। परंतु यशायाह नामक पुस्तक में 33 अध्याय पहले वचन में कहता है, हाय, यानी विपत्ति, हाय तुझे नाश करने वाले पर जो नाश नहीं किया गया था, हाय तुझ विश्वासघाती पर जिसके साथ विश्वासघात नहीं किया गया, तुझ पर हाय। कितनी अच्छी बात है। धोखाबाज यानी धोखा देने वालों से ईश्वर यहोवा कहता है, ठीक है, आज तक तुम्हें कोई धोखा दिया नहीं, परंतु अब तू धोखा खाएगा। ये मेरी वचन है, मेरी नज़रों में तू है। ऐसे करके यशायाह द्वारा और यशायाह के वचन यशायाह द्वारा और ऐसे लोगों को, इस्राएल उनको वचन सुनाता। यिर्मयाह के नामक पुस्तक में भी यिर्मयाह से कहता है, यिर्मयाह, मैं तुमसे कहता हूँ, मेरे सारे लोग, मेरे जितने लोग हैं, सारे के सारे लोग बिगड़ चुके हैं, यानी द्रोही बन चुका है। इसीलिए मैं उसे ये उन्हें सुनाता हूँ, क्योंकि उनमें छोटे से लेकर बड़े तक सबके सब लालसी है। बच्चे हो बड़े हो, लालसी लोग हैं। इसीलिए ऐसे लालसी लोग मेरे सम्मुख में कभी ना रहे। उतना ही नहीं, जो सुनाने वाला इस लोगों के घर और खेत और स्त्रियां सब दूसरों की हो जाएगी। यानी यिर्मयाह के द्वारा जो उपदेश देने वाला, जो नबी बना, जो लोगों तक पहुंचाने वाले लोग भी धोखाबाज बन गए हैं। आज के दिनों में भी सुसमाचार सुनाने वाले बाइबल का भी धोखाबाज बनता है। अपनी कलीसिया को, अपनी कलीसिया के लोगों को, ऐसे कितने संसार में कितने लोग हैं। हम उस तरह नहीं रहना चाहिए। और वो मलाकी पुस्तक 1:14 में भी वही लिखता है। मलाकी द्वारा प्रभु हमें ये सुनाता है कि देखो, मेरे लोग मेरे वचन को टाल दिया, अपनी संपत्ति में से जो निकम्मा संपत्ति को अर्पण करने मेरे पास आते हैं, परंतु ये वंचित होती है। ऐसी शुद्ध समर्पण और जे यहोवा ने तुम्हें लिखा है वही करो। ऐसे समर्पण सही होना चाहिए, शुद्ध होना चाहिए, कभी बल्कि संसार के रीति से नहीं होना चाहिए। उतना ही नहीं, और 2 कोरिन्थी 4 अध्याय 2 वचन, परंतु हमने लज्जा के गुप्त कामों को त्याग दिया और ना चतुराई से चलते और ना परमेश्वर के वचन में मिलावट करते हैं।
मिलावट की भी उपदेश, मिलावट करने वाले पास्टर लोग, जो ऐसे कितने संसार में हैं। इसलिए पौलुस कहता है, जो धोखाबाज देने वाले वचन कहने के लिए वे तैयार है, और सावधान से रहो और सावधान से सुनो, वचन पर ध्यान दो, सही क्या है, झूठा क्या है, वचन कैसी है, लोग जो कहता है वो क्या है, वैसा हम उस पर ध्यान देकर नज़र से जीना चाहिए। उतना ही नहीं, तीमोथी से भी कहता है, देखो वंचित होकर उपदेश मत दो, मैंने जो उपदेश तुम्हें दी, जो पत्र में लिखी, वही दूसरों तक पहुंचा दो। संसार की बुद्धि, संसार की ज्ञान, संसार की उपदेश नहीं, जो मैंने कहा वही लोगों से कहो, शुद्ध बातें सुना दे, वंचित नहीं, टेढ़ी चाल की वचन नहीं सुनाओ, ऐसा तीमोथी से भी कहता है। उतना ही नहीं, आखिरी में संत यूहन्ना कहता है, संत यूहन्ना इतनी अच्छी वचन कहता है, मैं पूरा पढ़ूंगा, ये लास्ट है, क्योंकि सच और प्रेम में रहो। क्यों? ये अंतिम दिन में हम शैतान कई लोगों को वो बहकाता है, बहकाने वाला उपदेश संसार में आ चुका है। हम ऐसे नहीं, परंतु यूहन्ना यीशु के चेला कहता है, क्योंकि बहुत से ऐसे भरमाने वाले जगत में निकल चुका है, झूठा बोलने वाला, अपनी सिद्ध के लिए, अपनी नाम निमित्त के लिए व्यापार करने वाला, धन के लिए उपदेश करने वाला, ऐसे कई लोग हैं। वे सब टेढ़े अपनी कलीसिया को जो नहीं जानता, वो जो भी उपदेश दे वो टेढ़े उपदेश होती है। इसलिए पौलुस कहता है, जो मैंने पौलुस नहीं यानी यूहन्ना कहता है, जो यीशु के साथ अंते, यीशु के साथ चला और यीशु को ग्रहण किया, इसलिए संसार में ऐसे कई लोग यीशु के समान आएंगे, भरमाने वाले लोग, जो या नहीं मानते कि यीशु मसीहा शरीर में होकर आया, यानी इस संसार में आए हुए यीशु की महिमा, उसे दुष्प्रचार करेंगे, अपनी कलीसिया को छोड़ देंगे, कलीसिया के बारे में बुरी बातें, टेढ़े बातें करेंगे। ऐसे लोग वंचित लोग हैं, उससे दूर रहो। यही यूहन्ना का पत्र है। आइए हम सर झुकार थोड़ी सी प्रार्थना करें। हमारे पिता यीशु, इन तेलुगु और हिंदी वचनों को हम अपने हृदय से ग्रहण करने के लिए, कांटे क्या है, टेढ़े मन वाले कैसे, वो ग्रहण करने के लिए हमें शुद्ध कर, हमें बता दे, हमें तेरी वचन वर्णन करे। ये छोटी सी प्रार्थना तो सुन, कबूल कर, यीशु मसीह के नाम में मांगते हैं, आमीन। गॉड ब्लेस, बेस्ट ऑफ लक।